దసరా సేల్లోనే ఈ ఫోన్ అనేది నేను ఆర్డర్ అయితే ఇచ్చాను. సో పోకో M7 5G మొబైల్. దీని యొక్క కాస్ట్ వచ్చేసి 9,499 రూపాయలు మాత్రమే పడింది. సో నేను ఆ ప్రైస్ పెట్టి ఈ ఫోన్ తీసుకోవాల్సిన రీజన్ ఏంటనేది మీకు క్లియర్గా అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీరు ఈ ఫోన్ కొనొచ్చా లేదా, సో వర్తా కాదనే దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా పనిచేస్తుంది, లాస్ట్ 15 డేస్ నుంచి రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేశాను. కెమెరా వైజ్ కావచ్చు, పైన డిస్ప్లే మనకు ఏ విధంగా ఉంది, బ్యాటరీ ఎలా ఆగుతుంది, అండ్ గేమ్ హ్యాండిల్ చేస్తుందా లేదా అనే గురించి మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకండి. అలాగే వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. కొత్త వచ్చిన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. సో దసరా సేల్లో వచ్చేసి దీన్ని మనకు 9,499 రూపాయలకి వచ్చింది ఫ్రెండ్స్. 8GB ప్లస్ 128GB వేరియంట్ పోకో M7 5G మొబైల్ ఇది. సో డిజైన్ వైజ్గా అయితే ఎక్సలెంట్ ఉందని చెప్పేసి అనుకోవచ్చు. కావాలంటే మీరు ఒకసారి ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళేసి దీన్ని నేమ్ కొట్టి చూడండి, డిజైన్ ఎలా ఉంది ఏంటనేది. ఇది ఓసిన్ బ్లూ కలర్ ఫ్రెండ్స్. సో బ్యాక్ సైడ్ వచ్చేసి రౌండ్ షేప్లో అయితే ఉంటుంది కెమెరా డిజైన్ అనేది వచ్చేసి. అలాగే దీని నేమ్ కూడా రౌండ్ షేప్ అనేది ఇచ్చారనమాట. సో కింద మనకు పోకో బ్రాండ్ నేమ్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. పైన వచ్చేసి ఇక్కడ 3.5mm జాక్ అయితే ఉంటుంది పెట్టుకోవడానికి. సైడ్గా మనకు వచ్చేసి ఇక్కడ సిమ్ స్లాట్ అయితే ఇచ్చాడు. ఇటు సైడ్ చూసుకున్నట్లయితే పైన వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్, అలాగే పవర్ బటన్. ఇదే మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే పనిచేస్తుంది అనమాట, ఓకేనా. కింద చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ స్పీకర్ గ్రిల్ అయితే ఇచ్చాడు. దాని తర్వాత వచ్చేసి ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. దానికి పక్కనే వచ్చేసి నాయిస్ క్యాన్సిలేషన్ హోల్ అయితే ఉంటుంది. సో స్పీకర్ వైజ్ చూసుకున్నట్లయితే బాగుంది సౌండ్. సో 150 వరకు అయితే బూస్ట్ అవుతుంది. స్పీకర్ సౌండ్ కూడా బాగుంది ఫ్రెండ్స్. అలాగే డిస్ప్లే సైజ్ ఏదైతే ఉందో, సో ఈ డిస్ప్లే సైజ్ వచ్చేసి 6.8 ఇంచెస్ వరకు అయితే ఉంటుంది. సో దగ్గర 600 సంథింగ్ బ్రైట్నెస్ పీక్ లెవెల్ అయితే ఇచ్చాడు అనమాట. సో పర్లేదు, మరి సన్లైట్లో పెడితే మాత్రం కనబడదు. మరి ఆ ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు, ఎందుకంటే బిలో 10,000 కాబట్టి. అలాగే బ్యాటరీ చూసారా, సో బ్యాటరీ ఇందులో వచ్చేసి 5160 mAh బ్యాటరీ ఉంటుంది. 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 33 వాట్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకు బాక్స్లోనే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇందులోనే మనకు వచ్చేసి ఛార్జర్ అయితే వస్తుంది. అలాగే దీంట్లో నాకు నచ్చింది ఏంటంటే బ్యాక్ కేస్ అయితే ఇవ్వలేదు. అలాగే ఫ్రంట్ ఏదైతే మనకు స్క్రీన్ గార్డ్ ఉంటుందో ప్రీ అప్రైల్డ్ అయితే రాలేదన్నమాట. సో నేను వెతికా, దీంట్లో వచ్చిందేమని చెప్పేసి యాడ కనబడలేదు. ఓన్లీ సిమ్ ఎజెక్టర్ పిన్ ఇచ్చాడు, ఛార్జర్ ఇచ్చాడు, ఫోన్ పంపించాడు, ఓకేనా. సో ట్రాన్స్పరెంట్ కేస్ పంపించినా బాగుండేది. సో నాకైతే తెలియదు, వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను, ఓకేనా. డిస్ప్లే అయితే బాగుంది. ఇంతవరకు నేను చూసిన దాంట్లో అయితే, నేను ఇదివరకు వివో V27 Pro వాడుతున్నాను కదా, ఫోన్ వచ్చేసి ఇప్పుడు రికార్డింగ్ చేస్తుంది. సో అందులో ఏదైతే సైజు ఉందో స్క్రీన్ సైజు, సో దానికంటే కొద్దిగా పెద్దగానే కనిపిస్తుంది. కాకపోతే స్క్రీన్ హైట్ వచ్చేసి 6.8 ఇంచెస్తోనే ఉంటుంది, రెండు సేమ్. కాకపోతే విడ్త్ అనేది ఎక్కువ ఇచ్చాడు దీనికి, ఓకేనా. అండ్ బ్యాక్ కెమెరా చూసారా మీరు, ఒకసారి బ్యాక్ కెమెరా చూసినట్లయితే 50 MP అయితే ఉంటుంది. సోనీ 50 MP అనేది సెన్సర్ అయితే ఇచ్చాడు అనమాట. సో బ్యాక్ కెమెరా యూజ్ చేసి మంచి ఫొటోస్ అయితే తీయొచ్చు. కెమెరా బాగుంది బ్యాక్ సైడ్. కానీ అదే మీరు ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే కేవలం 8 MP మాత్రమే ఇచ్చాడనమాట. సో సెల్ఫీ కెమెరా అంత బాగా అయితే రావట్లేదు ఫ్రెండ్స్. నైట్ టైం అయితే కొంచెం ఇంకా దారుణంగా అయితే వస్తున్నాయి. కానీ డే టైంలో వచ్చేసి 50 MP కెమెరా బ్యాక్ సైడ్ యూజ్ చేసి మంచి ఫొటోస్ అయితే క్యాప్చర్ చేయవచ్చు. అలాగే మనకి ఇందులో వచ్చేసి ఏంటంటే ప్రాసెసర్ అనేది స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెస్ ఇచ్చాడు కాబట్టి గేమ్ పరంగా అయితే బెటరే అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడ లాగ్ ఇష్యూ అయితే జరగలేదు. ఇందులో నేను ఆల్రెడీ BGM అయితే ఆడాను. సో ఆల్రెడీ ఇన్స్టాల్ అయితే చేశాను. నేను కొన్ని రోజుల నుంచి ఆడుతూనే ఉన్నాను, ఎలా హ్యాండిల్ చేస్తుంది ఏందనే దాని గురించి. గ్రాఫిక్ పరంగా అంత ఏమో కానీ ల్యాగ్ అయితే లేదు. సో మనం ఎనిమిని కొట్టేటప్పుడు కానీ, వాళ్ళు మనం అటాక్ చేసినప్పుడు కానీ, సో రిఫ్లెక్షన్ మనం త్వరగా తప్పించుకోవడానికి కానీ, సో అంతా బాగానే ఉంది ఇందులో గేమ్ పరంగా చూసుకున్నట్లయితే. అలాగే యూట్యూబ్ చూస్తున్నప్పుడు పెద్ద స్క్రీన్ ఉంటుంది కాబట్టి, సో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఫోన్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే షామీ హైపర్ ఓఎస్తోనే వస్తుంది కాబట్టి ఓఎస్ బాగానే ఉంది. మనం యాప్స్ ఏదన్నా ఓపెన్ చేసినప్పుడు ఫాస్ట్గానే ఓపెన్ అవుతున్నాయి. కాకపోతే ఇందులో మీరు సైజ్ చూసుకోండి, ఐకాన్ సైజ్ వచ్చేసి కొద్ది పెద్దగా అయితే ఉన్నాయి. తగ్గించుకుందామని ఎంత ట్రై చేసినా కూడా నాకైతే యాడ్ దొరకలేదు దీంట్లో. అండ్ ఇంకొకటి, ఇది 6.8 ఇంచెస్ డిస్ప్లేతో పాటు 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. అందుకని మనం గేమ్ ఆడేటప్పుడు ల్యాగ్ ఇష్యూ అయితే ఎక్కడ కనిపించలేదు. అలాగే గేమ్ ఆడుతున్నప్పుడు జస్ట్ ఎక్కడంటే మనకు ఈ టాప్ ఉంది కదా, సో ఇక్కడ కొంచెం హీట్ అనేది వస్తుంది. అంటే ఎక్కువసేపు ఆడుతున్నప్పుడు హీటింగ్ ప్రాబ్లం అయితే వస్తుంది. కానీ ఛార్జింగ్ విషయంలో మాత్రం స్లోగా డ్రైన్ అవుతుంది. అలాగే ఎక్కడానికి మాత్రం కొంచెం ఫాస్ట్గానే
తీసుకుంటుంది అనమాట. IP52 మనకు డస్ట్ రెసిస్టెంట్ అయితే ఉంటుందన్నమాట. కాకపోతే వాటర్లో పెట్టేసి ముంచి తీస్తే పనిచేస్తుందని ఎక్స్పెక్ట్ అయితే చేయకండి, ఓకేనా. ఆ పని మాత్రం అస్సలు చేయకండి ఫ్రెండ్స్. అలాగే మనకేందంటే ఈ ఫోన్ వచ్చేసి 9500 పెట్టాను కదా. సో 8GB ప్లస్ 128GB స్టోరేజ్కి వర్తబుల్ అని చెప్పేసి అయితే అనుకోవచ్చు. అండ్ క్లాక్ స్పీడ్ వచ్చేసి 2.2 వరకు అయితే ఉంది. ఫాస్ట్గానే వర్క్ అవుతుంది, వర్క్ అవడం మాత్రం బాగానే ఉంది. ఒకవేళ మీరు ఇంకొక 1000 తగ్గించుకుందాం అనుకుంటే 6GB ప్లస్ 128GB వేరియంట్ అయితే వస్తుంది. ఒకవేళ మీకు ఈ కలర్ నచ్చలేదు అనుకోండి, మింట్ గ్రీన్ అని ఇంకో కలర్ అయితే ఉంది, ఇది ఓషన్ బ్లూ, ఇంకోటి మనకు బ్లాక్ కలర్ అయితే ఉంటుంది. సో ఈ మూడిట్లను అయితే చూస్ చేసుకోవచ్చు ఏదో ఒకటి. మీకు నాకు తెలిసి ఆ ప్రైస్కి అయితే పర్లేదు అనిపించింది. కాకపోతే మీరు ఇంకా ఇంకా అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసినట్లయితే అలాంటివి అయితే ఉండవు ఫ్రెండ్స్. సో వీడియోలో నేను చెప్పదలుచుకుంది అయితే ఇదే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. కొత్త వచ్చిన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్.